అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకం పద్య భాగంలోని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి తీర్పు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి సహనాలకు పుట్టినిల్లు. గౌతమ బుద్ధుడు నడిచినటువంటి పుణ్య ప్రదేశం మన భారతదేశం. మన భారతదేశం శాంతికి సహనానికి అంటే ఓర్పుకి పుట్టినిల్లు వంటిది. పరోపకారం మనకు జీవనాడి. అందుకే మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు నియమనిష్టలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలు అంటారు. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలి అన్నది దీని పరమ ఉద్దేశం. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ కూడా ఒకే విషయం మీద ఏకాగ్రతతో ఉండదు. చూసిన ప్రతిదీ తనకు కావాలి అని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. సాధనతో మనస్సును అదుపులో ఉంచుకొని కోరికలను జయించిన వారే ఉత్తములవుతారు. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైనటువంటి సాత్విక గుణాలను విద్యార్థులు అలవరుచుకొని ఉన్నతమైనటువంటి జీవనం కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలి అని తెలియజేయడమే తీర్పు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగం యొక్క నేపథ్యం. నేపథ్యం అంటే పూర్వ సంఘటనలు అని అర్థం. శుద్ధోదన మహారాజు మాయాదేవిల యొక్క కుమారుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధునికి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు సిద్ధార్థుడు. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలను, పంట చేలను, పశువుల కాపర్లను, పశుపక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకొక రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనుర్బాణాలు ధరించి అంటే విల్లంబులు ధరించి జంతువులను వేటాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి అంటే బాణం ఎక్కుపెట్టి ఒక హంసను నేల కూల్చాడు. దీన్ని చూసిన సిద్ధార్థుడు మిక్కిలి వ్యధ చెంది బాగా బాధకు గురి అయి ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. అంటే దేవదత్తునికి సిద్ధార్థునికి మధ్య తగవుకు దారితీసింది. న్యాయం కోసం రాజాస్థానానికి వెళ్ళారు. చివరకు హంస ఇద్దరిలో ఎవరికి చెందుతుందో అనే విషయం పాఠ్యభాగం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం ఖండకావ్యం. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమితమైనటువంటి పద్యాలు ఉన్న రచనను ఖండకావ్యం అంటారు. ఖండకావ్యంలో వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని అంటే పెద్ద పెద్ద కావ్యాలలోని రసవత్తరమైన ఘట్టాలను, పాత్రలను, చారిత్రక దేశభక్తి సన్నివేశాలు మొదలైనటువంటి వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం, అందంగా వ్యక్తీకరించడం ఖండకావ్యం యొక్క ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి. తీర్పు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు పరోపకారం. కవి పరిచయం. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడినటువంటి పుష్ప విలాపం గుర్తుకొస్తుంది.
పిన్నలకు పెద్దలకు, పండిత పామరులకు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, అలాగే బాగా చదువుకుని పాండిత్యం కలిగినటువంటి పండితుల నుండి చదువురాని పామరులకు అందరికీ కూడా సులువుగా అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించినటువంటి సుకవి చూడామణి కవిరత్నం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. వీరి కలం పేరు కరుణశ్రీ. ఈయన గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామంలో ఆగస్టు 4వ తేదీ 1912 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు ఏసీ కాలేజీలో, గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన చిన్నవి పెద్దవి 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది. రాజకుమారుడైనటువంటి సిద్ధార్థుడు వన విహారానికి వెళ్తాడు. అక్కడ ప్రకృతి అందాలను చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఏం జరిగిందో ఈ పద్యంలో చూద్దాం. మొదటి పద్యం ఉత్పలమాల పద్యం. అంబర వీధియందు గణనయ్యను బారులు బారులై విహారంబొనరించు మంజుల మరాళగణమ్ము మహాకవీంద్రు భావాంబర వీధి విసృత విహారమునర్చు రసార్ద్ర భావనాలంబిత శారదాచరణలాస్య విలాసములుల్లసిల్లగన్. పద్యం మరొక్కసారి జాగ్రత్తగా గమనించండి. అంబర వీధియందు కననయ్యను బారులు బారులై విహారంబు వనరించు మంజుల మరాళగణమ్ము మహాకవీంద్రు భావాంబర వీధి విసృత విహారము వనర్చు రసార్ద్ర భావనాలంబిత శారదాచరణలాస్య విలాసములు ఉల్లసిల్లగన్. ఈ పద్యానికి వివరణ. అంబర వీధి అందున్, అంబరము అంటే ఆకాశం, అంబర వీధి అందున్ అంటే ఆకాశ వీధిలో, బారులు బారులై వరుసలు వరుసలుగా పెద్ద వరుసలుగా, విహారంబు వనరించు స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి మంజుల మరాళగణము, మంజుల అంటే లలితమైన లేదా అందమైన, మరాళగణము, మరాళము అంటే హంస, మరాళగణము అంటే హంసల యొక్క సమూహము కననయ్యను కనబడెను. అంటే ఇక్కడ ఆకాశ వీధిలో ఏం కనిపించింది? ఆకాశ వీధిలో వరుసలు వరుసలుగా స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి అందమైన హంసల యొక్క సమూహం కనిపించింది. మహాకవీంద్రు, మహాకవి యొక్క భావాంబర వీధి, ఆలోచనలు అనేటటువంటి ఆకాశ వీధిలో విసృత ప్రసిద్ధి చెందిన విహారమునర్చు విహరిస్తున్నటువంటి రసార్ద్ర భావనాలంబిత రసభావనతో కదల్చబడినటువంటి
శారదాచరణలాస్య, శారద అంటే సరస్వతీదేవి, శారదాచరణలాస్య సరస్వతీదేవి పాదాల సవ్వడి నుండి వచ్చే ఆనంద చేష్టలాగా విలాసములు సొగసులు ఉల్లసిల్లగన్ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ పద్యానికి భావం: ఆకాశ వీధిలో అందమైనటువంటి హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అది మహాకవి యొక్క ఆలోచనలు అనే ఆకాశ వీధిలో గొప్ప రసార్ద్ర భావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. రెండవ పద్యం ఉత్పలమాల పద్యం. క్రొందలిరాకు సౌరు గైకొన్న విశాల నభోంగణమ్ములో నందములొల్కవోయు కలహంసములన్ గనినంత శాక్యరాణందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగెనానందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్. పద్యం మరొక్కసారి. క్రొత్త తలిరి ఆకు క్రొందలిరాకు సౌరు కైకొన్న విశాల నభ అంగణమ్ములోన్ విశాల నభోంగణమ్ములోన్ అందములు వల్కపోయు అందములొల్కవోయు కలహంసములన్ కనినంత శాక్యరాట్నందను శాక్యరాణ్ణందను మానస అంబుజమునన్ మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగెన్ ఆనందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్. ఈ పద్యానికి వివరణ: క్రొత్త తలిరి ఆకు క్రొందలిరాకు అంటే కొత్తగా వచ్చినటువంటి చిగురాకు, సౌరు అందాలను, కైకొన్న సంతరించుకున్న, విశాల నభ అంగణమ్ములోన్ విశాల నభోంగణమ్ములోన్ అంటే విశాలమైనటువంటి ఆకాశ వీధిలో అందములు ఒల్కపోయు అందములొల్కవోయు అందాలను ఒలికిస్తున్నటువంటి కలహంసములన్ రాజహంసలను కనినంత చూడగానే శాక్యవంశానికి చెందిన రాణ్నందను రాజకుమారుడైనటువంటి సిద్ధార్థుని మానసాంబుజమునన్ మనస్సు అనేటటువంటి కలువలో మకరందము భంగి తేనెవలే తన్మయతా నిమగ్నముల్ తన్మయత్వంతో నిమగ్నమై నిర్నిమేష రెప్పపాటు నయనమ్ములు సిద్ధార్థుని యొక్క కన్నులలో ఆనందము పొంగెన్ సంతోషము కలిగింది. ఆకాశ వీధిలో అందంగా విహరిస్తున్నటువంటి హంసలను చూసిన సిద్ధార్థుని మనస్సు ఏ విధంగా ఆనందాన్ని పొందిందో ఈ పద్యంలో కవి ఈ విధంగా వివరిస్తున్నారు. విశాలమైన ఆకాశం కొత్త చిగురాకు అందాలను సంతరించుకున్నది. ఆ ఆకాశ వీధిలో అందాలు ఒలకబోసే హంసలను చూసిన మనస్సు అనే కలువలో తేనె పొంగినట్లు ఒక నిమిషం పాటు సిద్ధార్థుని కన్నులలో ఆనందం పొంగి తన్మయత్వం పొందాడు. మూడవ పద్యం తేటగీతి పద్యం. గగనముననేగు కలహంస గణముగాంచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణమ్మునొకటి దేవదత్తుండు వింట సంధించినాడు
పద్యం మరొక్కసారి. గగనమునన్ ఏగు కలహంసగణమున్ కాంచి జాగరితమయ్యను ఏమో జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి. నారి సారించి వాడి బాణమ్మును ఒకటి దేవదత్తుండు వింట సంధించినాడు. ఈ పద్యానికి వివరణ. గగనమునన్ ఆకాశంలో, ఏగు వెళ్ళుచున్నటువంటి, కలహంస గణమున్ కాంచి రాజహంసల యొక్క గుంపును చూసి, రాజహంసల యొక్క సమూహమును చూసి, హింసా ప్రవృత్తి హింసించాలి అనేటటువంటి స్వభావం, జాగరితము ప్లస్ అయ్యను ప్లస్ ఏమో జాగరితమయ్యనేమో అంటే మేలుకొందా అన్నట్లుగా దేవదత్తుడు నారి సారించి, నారి అంటే ధనుస్సుకు ఉన్నటువంటి అల్లెతాడు, నారి సారించి అల్లెత్రాడును సవరించి వాడి బాణమ్మును పదునైనటువంటి బాణాన్ని ఒకదానిని వింట సంధించినాడు. విల్లు అంటే ధనుస్సు, వింట సంధించినాడు అంటే ధనుస్సుకు ప్రయోగించినాడు, బాణాన్ని విడిచాడు అని అర్థం. సిద్ధార్థునితో పాటుగా ఇంకొక రాకుమారుడైనటువంటి దేవదత్తుడు కూడా వనవిహారానికి వచ్చాడు. దేవదత్తుడు ఆకాశంలో సంచరించేటటువంటి హంసల గుంపును చూశాడు. అతడి మనస్సులో హింసా ప్రవృత్తి పొటమరించింది. హింస అనేటటువంటి ప్రవృత్తి అంకురించింది, మొలకెత్తింది. ఒక పదునైనటువంటి బాణాన్ని ఆ హంసల గుంపుపై వదిలాడు. 4వ పద్యం ఉత్పలమాల పద్యం. క్రూర కఠోర బాణమునకున్ బలియై కలహంసరాజు క్రేంకారము సేయుచున్ బడెన కండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురియై గగనాంతరాళ సంచారము దక్కి వారి నిధి జారు శశాంకుని జ్ఞప్తికెత్తుచున్. పద్యం మరొక్కమారు. క్రూర కఠోర బాణమునకున్ బలియై కలహంసరాజు క్రేంకారము చేయుచున్ పడెన్ అఖండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురి అయి గగనాంతరాళ సంచారము దక్కి వారిని దిజారు శశాంకుని జ్ఞప్తికి ఎత్తుచున్ శశాంకుని జ్ఞప్తికెత్తుచున్. ఈ పద్యానికి వివరణ. క్రూర కఠోర బాణమునకున్ కనికరం లేని దయలేని కఠినమైనటువంటి బాణానికి బలి అయి దెబ్బతిని కలహంసరాజు రాజహంస క్రేంకారము చేయుచున్ క్రీంకారం చేస్తూ అఖండ ఎడతెగని దయానిధి దయాసముద్రుని సిద్ధార్థుని పాద సన్నిధిన్ పాదాల దగ్గర పడెను పడింది. దేవదత్తుడు సంధించినటువంటి బాణానికి బలి అయిన హంస క్రీంకారం చేస్తూ సిద్ధార్థుని యొక్క పాదాల దగ్గర పడింది. ఘోర భయంకరమైన మునీంద్ర శాపమునకున్ మునీంద్రుని యొక్క శాపానికి అత్రి మహర్షి యొక్క శాపానికి గురి అయి లక్ష్యమై గగనాంతరాళ ఆకాశ వీధిలో సంచారము దక్కి సంచరించుటను విడిచి వారి నిధిన్ సముద్రములోకి జారు పడిపోతున్న శశాంకుని చంద్రుని జ్ఞప్తికెత్తుచున్ గుర్తు తెస్తుంది.
వివరణ విన్న తర్వాత మీకు సందేహం రావచ్చు. అత్రి మహర్షి శాపానికి గురి అయిన చంద్రుడు అన్నారు, ఏంటా శాపం అని. చంద్రుడు మొత్తం 3 జన్మలు పొందినవాడు, అందుకే చంద్రుణ్ణి త్రిజన్మి అంటారు. మొదట చంద్రుడు బ్రహ్మ వల్ల జన్మను పొందాడు. రెండవసారి అత్రి మహర్షి యొక్క కన్నుల నుండి ఉద్భవించాడు. ఆ విధంగా అత్రి మహర్షి కన్నుల నుండి పుట్టిన చంద్రుని తేజస్సు చాలా శక్తివంతమై లోకాల్ని బాధ పెట్టిందట. అప్పుడు కుమారుడగు చంద్రుని ఆగ్రహించినటువంటి అత్రి మహర్షి, నీవు సముద్ర గర్భమునకు జారిపోయి శక్తిహీనుడవు అగుదువుగాక అని శపించాడు. తప్పు తెలుసుకున్నటువంటి చంద్రుడు అత్రి మహర్షిని శరణు కోరాడు. అప్పుడు అత్రి మహర్షి రానున్న కాలంలో జరిగే క్షీరసాగర మదనంలో మరలా అవతరిస్తావు, లక్ష్మీదేవి సోదరునిగా వాసికెక్కుతావు అని చంద్రునితో చెప్పాడు. ఆ తరువాత కొంతకాలానికి దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. ఆ క్షీరసాగర మదనంలో చంద్రుడు మరలా పాలసముద్రం నుండి ఉద్భవించాడు. ఇది చంద్రుని యొక్క 3వ జననం. అత్రి మహర్షి అనసూయలకు త్రిమూర్తుల యొక్క అంశతో జన్మించిన వారు చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు. చంద్రుడు బ్రహ్మ అంశతో, దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, దుర్వాస మహర్షి శివుని అంశతో జన్మించారు. అత్రి మహర్షి యొక్క శాపం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పద్యానికి భావం చూడండి. కఠోరమైన బాణం తగిలి ఒక హంస క్రేంకారం చేస్తూ అనంతమైన దయకలవాడైన సిద్ధార్థుని పాదాల చెంత పడిపోయింది. దీన్ని చూస్తూ ఉంటే, అంటే ఆ పడిపోయినటువంటి హంసను చూస్తూ ఉంటే అత్రిముని కోపానికి గురై సముద్రంలో పడిపోయిన చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు. 5వ పద్యం కందపద్యం. గిరగిర దిరుగుచు నరచుచు ధరణీ స్థలిగూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగొని బిరబిరజని ఎత్తి చేర్చె ప్రేమాంకమునన్. పద్యం మరొక్కసారి. గిరగిర తిరుగుచున్ అరచుచు ధరణీ స్థలిన్ కూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగొని బిరబిరచని ఎత్తి చేర్చె ప్రేమాంకమునన్. వివరణ. గిరగిర తిరుగుచున్ అరచుచు, గిర్రున తిరుగుతూ అరుస్తూ, ధరణీస్థలిన్ కూలి నేలపై పడి, సోలి తడబడు హంసన్ వాలి తడబడుతూ ఉన్నటువంటి హంసను కరుణామూర్తి కనుంగొని కరుణామూర్తి అయినటువంటి సిద్ధార్థుడు చూసి, బిరబిరచని బిరబిర అంటే గబగబా వెళ్ళి, ఎత్తి హంసను పైకెత్తి, ప్రేమాంకమునన్ చేర్చే ప్రేమతో నిండినటువంటి ఒడిలోనికి చేర్చుకున్నాడు. ఈ పద్యానికి భావం. హంస గిరగిర తిరుగుచూ అరుస్తూ వాలిపోయి నేలపై పడి గిజగిజలాడుతోంది. కరుణామూర్తి అయినటువంటి సిద్ధార్థుడు ఆ హంసను చూసి బిరబిరా వెళ్ళి దానిని ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చుండబెట్టుకున్నాడు. 6వ పద్యం ఉత్పలమాల పద్యం. రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల కుంటుదీర్చి లేజెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పల్కుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన చేసే హంసమున్.
తన ఒళ్ళోకి చేర్చుకున్నటువంటి హంసను ఏ విధంగా లాలిస్తున్నాడో ఈ పద్యంలో చెప్పారు కవి. పద్యం మరొక్క మారు వినండి. రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల కుంటు తీర్చి లేత చెక్కిలి చక్కదిద్ది లేజెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పల్కుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన చేసే హంసమున్. వివరణ. గౌతమ కుమారుడు సిద్ధార్థుడు మక్కువ మీరా చాలా ఇష్టముతో హంసను రెక్కలు దువ్వి రెక్కలను సవరించి వీపును నిమిరి వీపును సవరించి పదమ్ముల కుంటు తీర్చి పాదాల యొక్క అలసటను తీర్చి లేత చెక్కిలి లేత బుగ్గలను చక్కదిద్ది సవరించి తనూలత లత వంటి దాని శరీరాన్ని సరిచేసి సరిదిద్ది ప్రేమ పూర్ణముల్ ప్రేమ నిండినటువంటి అంటే ప్రేమతో వాక్కులు పల్కుచున్ మాటలు మాట్లాడుతూ దిగులు వాపుచు బాధను పోగొడుతూ ముద్దుల చుంబనములతో బుజ్జగిస్తూ లాలన చేసెన్ లాలించెను. దీని భావం, గౌతముడు హంస రెక్కలు దువ్వి వీపు సవరించి పాదాలు చెక్కిళ్ళు చక్కదిద్ది శరీరాన్ని తడిమి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి దిగులు పోగొట్టి బుజ్జగించి ప్రేమతో లాలన చేశాడు. 7వ పద్యం ఉత్పలమాల పద్యం. రాజకుమార ఈ విహగము నాయది అస్మదీయ బాహాజయలక్ష్మికిన్ సముపహారము నాకు లభించుగాక నీరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరీ భోజన రాజభోగ పరిపుష్ట మరాళ శరీర మాంసముల్. పద్యం మరోమారు. రాజకుమార ఈ విహగరాజము నాయది అస్మదీయ బాహాజయలక్ష్మికిన్ సముపహారము నాకు లభించుగాకన్ ఈరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరీ భోజన రాజభోగ పరిపుష్ట మరాళ శరీర మాంసముల్. ఆ రాజహంసపై బాణాన్ని సంధించినటువంటి దేవదత్తుడు గౌతమునితో ఈ విధంగా అంటున్నాడు. రాజకుమార ఓ సిద్ధార్థ, ఈ విహగరాజము అంటే ఈ పక్షిరాజు ఈ హంస నాది అస్మదీయ నా యొక్క బాహాజయలక్ష్మికిన్ బాహా అంటే బాహువులు భుజాలు బాహాజయలక్ష్మికిన్ అంటే బాహువుల యొక్క విజయానికి సముపహారము మంచి కానుక. ఈ హంస నా భుజాల యొక్క శక్తికి ఫలితం. మనోజ్ఞ మానస సరోవర అందమైనటువంటి మానస సరోవరంలో హైమ మృణాల బంగారు రంగు గల తామర తూడుల వల్లరి తీగలను భుజిస్తూ రాజభోగ పరిపుష్ట రాజభోగాలతో బలిసినటువంటి మరాళ ఈ హంస యొక్క శరీర మాంసముల్ శరీరములోని మాంసము ఈరోజు ఈ వేళ నాకు లభించుగాక అంటే నాకు దొరకాలి నాకు లభించాలి అంటున్నాడు.
దీని భావం, దేవదత్తుడు ఇది చూసి, ఓ రాజకుమారా, ఈ హంస నా భుజశక్తికి ఫలితం. అందమైన మానస సరోవరంలో బంగారు వర్ణం గల తామర కాడలను భుజించి బాగా బలిసి ఉన్నది. ఈ హంస మాంసం నాకే చెందుతుంది అన్నాడు. 8వ పద్యం ఉత్పలమాల పద్యం. ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఏదో భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవలనేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లునే మరాళ మరాళ శరాగ్నులోర్చునే. పద్యం మరోమారు. ఎక్కడనో జనించి పరమేశ్వరుడు ఇచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికి ఏగక ఏదో భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవలను ఏగెడు రాజహంసపై రక్కసి బుద్ధి చెల్లునే మరాళము అరాళ శరాగ్నులు ఓర్చునే. వివరణ. ఎక్కడనో జనించి, ఎక్కడో పుట్టి, పరమేశ్వరుడు ఇచ్చిన, ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి గాలి పీల్చి, గాలిని పీల్చుకుంటూ వేరొక్కరి జోలికి ఏగక, ఇతరుల ఎవరి జోలికి వెళ్లకుండా ఏదో భుజించి దొరికినది తిని సరోవరాలలో, కొలనులలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి, గ్రుక్కెడు నీళ్లు తాగి, ఒక్కసారి నోరు పట్టినంత నీరు తాగి, వినుత్రోవలన్ ఆకాశ వీధులలో ఏగెడు వెళ్ళేటటువంటి రాజహంసపై, కలహంస మీద, రక్కసి బుద్ధి రాక్షస ఆలోచన చెల్లునే చెల్లుతుందా, అరాళ వంపు తిరిగిన శరాగ్నులు బాణాలు అనేటటువంటి అగ్నులను మరాళము ఓర్చునే, హంస తట్టుకోగలదా అంటే తట్టుకోలేదు అని అర్థం. భావం. ఎక్కడనో జన్మించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి ఇతరుల జోలికి వెళ్ళక ఏదో భుజించి సరస్సులలో నీళ్లు తాగి ఆకాశ మార్గంలో వెళ్ళే రాజహంసపై నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా? వంపులు తిరిగిన అగ్ని వంటి బాణాలను హంస ఓర్చుకోగలదా? 9వ పద్యం చెంపకమాల పద్యం. గిలగిల మందు వేయొరులు గిచ్చిన కాలికి ముల్లు గ్రుచ్చినన్ విలవిల కొట్టుకొందువటే నీవలె జీవులు కావే హింసకున్ ఫలితము బాధయే గదా ప్రపంచములోని సమస్త జీవులందలరెడు ప్రాణమొక్కటే గదా తగునయ్య వృధా వ్యధాకృదల్. పద్యం మరోసారి. గిలగిల మందువే ఒరులు గిచ్చిన కాలికి ముల్లు గ్రుచ్చినన్ విలవిల కొట్టుకుందువు అటే నీవలె జీవులు కావే హింసకున్ ఫలితము బాధయే కదా ప్రపంచములోని సమస్త జీవులందు అలరెడు ప్రాణము ఒక్కటే కదా తగున అయ్యా వృధా వ్యధాకృదల్. ఈ పద్యానికి వివరణ. అయ్యా అంటే ఓ దేవదత్త, ఒరులు గిచ్చిన, ఇతరులు గిచ్చితే గిలగిల మందువే గిలగిలా కొట్టుకుంటావు కదా. కాలికి ముల్లు గ్రుచ్చినన్, పాదానికి ముల్లు గ్రుచ్చుకుంటే విలవిల కొట్టుకుందువటే విలవిలా కొట్టుకుంటావు కదా.
జీవులు ఇతర ప్రాణులు నీవలె కావే, నీ వంటివి కావా? హింసకున్ బాధకు ఫలితము ప్రయోజనము బాధయే కదా, బాధే కదా. ప్రపంచములోని విశ్వంలోని సమస్త జీవులందు సర్వ ప్రాణులందు అలరెడు ప్రాణము అతిశయించే జీవము ఒక్కటే కదా, ఒకటే కదా. వ్యధాకృధల్ బాధ కలిగించే కోపాలు వృధా, అనవసరం, తగునా, తగదు కదా. సిద్ధార్థుడు దేవదత్తునితో ఈ విధంగా అంటున్నాడు. ఎవరైనా నిన్ను గిచ్చితే విలవిల్లాడుతావు, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధపడతావు. హింసకు ఫలితం బాధే కదా. ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ప్రాణం ఒకటే కదా. అవి నీవలే ప్రాణులే. అనవసరంగా బాధలు కలిగించే పనులు తగవు అని. 10వ పద్యం ఉత్పలమాల పద్యం. రాచకొలమ్ము వారలకు రక్షణ సేయుట చెల్లుగాని నారాచములూని ప్రాణి నికరమ్ముల స్వేచ్ఛ హరింపజెల్లునే. ఈ చతురబ్ధి వేల్లిత మహీవలయమ్ము లయమ్ముగాదే హింసాచరణమ్మునన్ తగునే క్షాత్రపదమ్మును వమ్ము సేయుటల్. పద్యం మరోమారు. రాచకొలమ్ము వారలకు రక్షణ చేయుట చెల్లు కాని నారాచములూని ప్రాణి నికరమ్ముల స్వేచ్ఛ హరింపచెల్లునే. ఈ చతురబ్ధి వేల్లిత మహీవలయమ్ము లయమ్ము కాదే హింసాచరణమ్మునన్ హింస ఆచరణమ్మునన్ తగునే క్షాత్రపదమ్మును వమ్ము చేయుటల్. సిద్ధార్థుడు దేవదత్తునితో ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. రాచకొలమ్ము వారలకు, కులము ప్రకృతి, కొలము వికృతి. రాచకొలమ్ము వారలకు అంటే రాజవంశంలో జన్మించినటువంటి వారికి రక్షణ చేయుట చెల్లుగాని అంటే రక్షించడం చెల్లుతుంది గాని అంటే రాచకులం వారికి రక్షణ చేయడం విధి అంటున్నాడు. నారాచములు ఊని, నారాచములు అంటే బాణాలు, నారాచములు ఊని బాణాలు ధరించి ప్రాణి నికరమ్ముల జీవుల సమూహాల స్వేచ్ఛ హరింప చెల్లునే. స్వాతంత్ర్యాన్ని హరించడం చెల్లుతుందా అంటే జీవుల యొక్క స్వేచ్ఛను హరించకూడదు. హింసాచరణమ్మునన్ హింసాకృత్యంతో ఈ చతురబ్ది వెల్లిత 4 వైపులా సముద్రంచే చుట్టబడినటువంటి మహీవలయము భూమండలము లయమ్ము కాదే నశించును కదా. అంటే హింసను ఆచరించడం వల్ల 4 సముద్రాలచే చుట్టబడి ఉన్నటువంటి భూమండలం నాశనం అవుతుంది అని అర్థం. క్షాత్రపదమ్మును, క్షాత్ర అనే పదాన్ని అంటే రక్షించడం అనే క్షత్రియ ధర్మాన్ని, వమ్ము చేయుటల్ వ్యర్థం చేయడం, విరుద్ధంగా వ్యవహరించడం, తగునే సరి అయినదా సరి అయినది కాదు. దీని భావం రాచకులం వారికి రక్షించడమే విధి, కానీ బాణాలు చేతపట్టి జంతుజాలాల స్వేచ్ఛను హరించడం మంచిది కాదు. హింసను ఆచరించడం వల్ల 4 సముద్రాలచే చుట్టబడి ఉన్న భూమండలం నాశనమవుతుంది. క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు. 11వ పద్యం తేటగీతి పద్యం. మానవత్వమ్మునే కాళ్ళ మట్టగించి దానవత్వమ్మునే తలదాల్చినావు. స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు
స్వాగతమొసంగితేమి దౌర్జన్యమునకు. పద్యం మరోసారి. మానవత్వమునే కాళ్ళ మట్టగించి దానవత్వమునే తలన్ తాల్చినావు. స్వస్తి చెప్పితివి ఏమి సౌజన్యమునకు. స్వాగతము వసంగితి ఏమి దౌర్జన్యమునకు. వివరణ. మానవత్వమునే కాళ్ళ మట్టగించి, మానవత్వాన్ని పాదాలతో తొక్కేసి, దానవత్వమునే తల తాల్చినావు. దానవత్వము అంటే రాక్షసత్వం, రాక్షసత్వాన్నే తలకెత్తుకున్నావు. స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు. సౌజన్యము అంటే మంచితనం, ఉదారత. సౌజన్యమునకు స్వస్తి చెప్పితివా ఏమి అంటే మంచితనానికి స్వస్తి చెప్పేశావా, మంచితనాన్ని వదిలిపెట్టావా. దౌర్జన్యమునకు దుండగానికి, దౌర్జన్యానికి స్వాగతము వసంగితేమి స్వాగతాన్ని పలుకుతున్నావా, స్వాగతం చెబుతున్నావా. ఈ పద్యంలో సిద్ధార్థుడు దేవదత్తునితో ఈ విధంగా అంటున్నాడు. మానవత్వాన్ని కాలదన్ని రాక్షసత్వాన్ని తలకెత్తుకున్నావు, మంచితనాన్ని వదిలిపెట్టి దౌర్జన్యానికి స్వాగతం పలుకుతున్నావు. మరో వీడియోలో మిగిలిన పాఠాన్ని కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.